ఇవాళ వీడియో వచ్చేసరికైతే ఒప్పో వాళ్ళది ఒప్పో F33 Pro 5G స్మార్ట్ ఫోన్ సంబంధించిన ప్రైస్, యూనిక్నెస్ అండ్ స్పెసిఫికేషన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చేయకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో చూపించే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో పక్కా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు అయితే వీడియో షేర్ అయితే పక్కా చేయండి. ఒప్పో వాళ్ళది ఒప్పో F33 Pro స్మార్ట్ ఫోన్ అయితే అఫీషియల్గా లాంచ్ అయిపోయింది. మంచి కెమెరా సెటప్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ మెయిన్ హైలైట్ ఏంటంటే మాత్రం పవర్ బై కలర్ వాయిస్. ఇక్కడ 7,000 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. 30 డిగ్రీ ఆమర్ బాడీ, IP64 ఆల్ రౌండ్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్‌తో పాటు కూడా వస్తుంది. క్విక్ స్విచ్ బార్‌తో పాటు కూడా వస్తుందన్నమాట. ఇదొకటి మంచిగా అనిపించింది నాకు. ఇక్కడ మెయిన్ హైలైట్ ఏంటంటే క్రాఫ్ట్‌మన్‌షిప్ డిజైన్‌తో పాటు ప్యాటర్న్ ఇదొకటి బాగుంది. కెమెరా కట్అవుట్ కూడా లుక్ వైజ్ బాగుందన్నమాట. 194 గ్రామ్స్ వెయిట్‌తో పాటు కూడా వస్తుంది. తక్కువ వెయిట్ ఉంది. కలర్ ఆప్షన్ చూసుకుంటే ఇది మిస్టీ ఫ్రాస్ట్ కలరు అండ్ ప్యాషనెట్ రెడ్ కలర్ అండ్ స్టారీ బ్లూ కలర్ 3 కలర్ ఆప్షన్స్‌లో కూడా బాగానే ఉంది భయ్. మంచిగా అనిపించింది నాకైతే. ఇంకేమైనా హైలైట్స్ ఉన్నాయంటే భయ్ మోస్ట్‌లీ ఇవి కెమెరా గురించి వీటిల గురించి చూపించారు. బాడీ గురించి ఎంత బాగుంది. ప్రాసెసర్ 8 వాట్స్ ఛార్జరు. ప్రాసెసర్ ఎక్కడుందబ్బా? ప్రాసెసర్ గురించి అయితే ఇక్కడ స్క్రోల్ చేసే కొద్దిగా వస్తలేదు. వేపర్ కూలింగ్ చేంబర్ వస్తుంది. 4289 వేపర్ కూలింగ్ చేంబర్ అనేసి అయితే పెట్టిర్రు. ప్రాసెసర్ గురించి ఇక్కడ మెన్షన్ కూడా చేయలేరన్నమాట భయ్. సరే ప్రైస్ ఎంత అంటే మాత్రం ఆఫీషియల్ ఒప్పో వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే మాత్రమే ఇక్కడ 8 GB ర్యామ్ 128 GB స్టోరేజ్ అవుతుంది. 38,000 ఉందన్నమాట ఇక్కడ స్మార్ట్ ఫోన్ ఇది. అండ్ ఇక్కడ బేస్ వేరియంట్ ఇది. అండ్ హైయర్ వేరియంట్ ఏదైతుందో 8 GB ర్యామ్ 2 GB స్టోరేజ్ అవుతుందో 41,000 ఉంది. ఎక్స్చేంజ్ ఆఫర్స్, కార్డ్ ఆఫర్స్లో మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. సరేనా ఆఫర్స్ ఎక్కడ అప్లై చేసుకోవచ్చు అంటే మాత్రమే వేరే వెబ్సైట్స్ మీద పర్చేజ్ చేసుకోవాలంటే ఇట్లా ఫ్లిప్కార్ట్లో లిస్టింగ్ అయింది. ప్రీ ఆర్డర్స్ అవైలబుల్ ఉన్నాయి. ప్రీ ఆర్డర్స్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు. ఈఎంఐ ఆప్షన్ ఉంది. నెలకి 6,000 కడితే ఇట్లా ఈ స్మార్ట్ ఫోన్ పర్చేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కార్డ్ ఆఫర్స్లో మీకు 1,900 రూపీస్ కార్డ్ ఆఫర్ వస్తుంది. 100 అవైలబుల్ ఉందన్నమాట. తీసుకోవచ్చా అంటే మాత్రమే మోస్ట్లీ నువ్వు ప్రిఫర్ చేయకపోవచ్చు. ఎందుకంటే కొన్ని స్లైట్ చేంజెస్ ఉన్నాయి. లైక్ F33కి F33 ప్రోకి సేమ్ ప్రాసెసర్ అయితే కూడా సేమ్ అదే ఉంది. అండ్ 2 స్మార్ట్ ఫోన్స్ కూడా పెద్దగా ప్రైస్ గ్యాప్ ఏం లేదు. 38,000 ఉంది, అది 32,000 ఉందని కూడా. సో 5,000-6,000 డిఫరెన్స్ ఉందన్నమాట. ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్ చూసిరా అండ్ హైలైట్ చూసిరు కదా. నాకైతే కొంచెం కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించి ఆబ్వియస్గా ర్యామ్ అండ్ స్టోరేజ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల. సో నా అందాజ అయితే ఇప్పుడున్న ఇంక్రీజ్ అవన్నీ పెట్టుకున్నా సరే కూడా ఆఫర్స్ అప్లై చేస్తే మీకు 35 ఆర్ బిలో 35,000కి వచ్చినా సరే కూడా యాక్సెప్టబుల్ అనుకోవచ్చు. ఓకేలే పర్వాలేదు అనుకోవచ్చు. ఇక్కడ బేస్ వేరియంట్ ఏదైతే ఉందో 38,000 ఉంది. సో 35 దాకా తీసుకురండి అనేసి అయితే ఒక సలహా అయితే తీసుకొస్తాను. ఇంకేం చేయలేను ఇవన్నీ ప్రైజెస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల అన్నమాట. లేదన్నా తీసుకోవాలన్నా అంటే మాత్రమే ఒకటే పని చేయండి. సింపుల్గా ఏం లేదు, మన ఫెస్టివల్ సేల్స్ వస్తాయి కదా, అప్పుడు పర్చేస్ చేసుకోవాల్సిన ఒక సలహా అయితే ఇస్తాను. ఈ స్మార్ట్ ఫోన్ కెమెరా స్పెసిఫికేషన్స్ ఏమైనా చేంజెస్ ఉన్నాయని అంటే చూద్దాం ఒకసారి. స్పెసిఫికేషన్ చెక్ చేసుకుంటే సేమ్ 194 గ్రామ్స్ ఇక్కడ వెయిట్ బాగానే ఉంది. LPDDR4X ర్యామ్, UFS 2.2 స్టోరేజ్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ HD రెజల్యూషన్ 120 రిఫ్రెష్ రేట్తో పాటు వస్తుంది. AMOLED డిస్ప్లే అన్నమాట బై AGD DTD స్టార్ D+ అంట బై, ఏదో పేరు పెట్టి ప్రొడక్షన్ కోసం అనేసి. ఇక్కడ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. 1080p రికార్డింగ్ చేసుకోవచ్చు. టైమ్ లాప్స్ వీడియోస్ అనేసి అయితే అంటారు. కానీ 38,000 పెడుతున్నాం బై. ఇక్కడ OIS ఇస్తలేరు, EIS ఇస్తారు. ఇక్కడ EIS వీడియో అది కూడా 30 FPS ఇస్తారు అన్నమాట స్టెబిలైజేషన్ కోసము. ఇది ఏం స్పెసిఫికేషన్స్ రా అనిపించింది నాకైతే. 7,000 mAh బ్యాటరీ, 8 వాట్స్ ఛార్జరు. F33లో కూడా అదే ఉంది. F33 ప్రోలో కూడా సేమే ఉంది. అండ్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, AMOLED సెన్సార్, కలర్ సెన్సార్, ఈ కంపాస్, యాక్సిలరోమీటర్, జైరోస్కోప్తో పాటు కూడా వస్తుంది. మ్యాక్సిమం ఏవైతే బ్యాండ్విడ్త్స్ ఏవైతే అవన్నీ కూడా ఇంక్లూడ్ చేసాం. 5Gకి సంబంధించిన బ్యాండ్విడ్త్స్ ఏవైతే ఉన్నాయి. ఈ సిమ్ సపోర్ట్ అయితే ఏం లేదు. బ్లూటూత్ వర్షన్ 5.4 వస్తుంది. అండ్ వైఫైతో పాటు కూడా వస్తుంది. ఇక్కడ 3.5 జాక్ అయితే ఏం లేదు. ఇయర్ ఫోన్స్ అయితే ఉన్నాయి. టైప్ సితో కనెక్ట్ చేసుకోవాలి. లేదంటే మాత్రం బ్లూటూత్ నుంచి TWS యూజ్ చేసుకోవచ్చు. GPS సంబంధించి చూసుకున్న బయట GPS గ్లోనస్ గ్యాలక్సీ ఫిజిక్స్తో పాటు కూడా వస్తుంది. స్మార్ట్ ఫోన్ పర్చేస్ మాత్రం ఫోన్ చార్జర్, స్విచర్, గైడ్ డాక్యుమెంట్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. ఇక్కడ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే మాత్రమే లైక్ స్లైట్లీ EIS కూడా పెద్దగా 1-2 చేంజెస్ అంతా కనిపించింది. కానీ 5-6 వేలలో F33కి అండ్ F33 ప్రోకి నాకు పెద్దగా డిఫరెన్స్ ఏం కనిపించలేదు. ఇక్కడ స్లైట్ కొంచెం ప్రైస్ ఇంక్రీజ్ అని 1-2 చేంజెస్ చేసారు అన్నట్టు అనిపించింది. కోర్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో అవి సేమే ఉన్నాయి. లైక్ ప్రాసెసర్ కానీ, కెమెరా ఫీచర్స్ అవన్నీ కూడా కొన్ని సేమే ఉన్నాయి. బ్యాటరీ కూడా. సో మోస్ట్లీ ఒకవేళ ఇట్లా మీరు తీసుకోండి బై F33 ప్రో కంటే F33 తీసుకోవచ్చు. నేనైతే నా ఒపీనియన్లో మాత్రం బై మోస్ట్లీ స్కిప్ చేయమంటాను. లైక్ కెమెరాలో OIS లేవు, కొన్ని ఫీచర్స్ కూడా లేవు. ఇంతకుముందు మీరు స్పెసిఫికేషన్స్లో చూపించినట్టు వెయిట్ తక్కువ ఉంది. కానీ LPDDR4X యాక్సెప్టబుల్, కొన్ని చోట్ల యాక్సెప్టబుల్ అనుకోవచ్చు. ప్రైస్ అవన్నీ ఇంక్రీజ్ అయినా కాబట్టి స్టోరేజ్ టైప్ కూడా కనీసం UFS 3 అని ఇచ్చేది ఉండే.
LPDDR5 ర్యామ్ అని ఇచ్చేది, కొంచెం స్పీడ్ అని ఇంక్రీజ్ అయ్యేది. అండ్ డిస్‌ప్లే కాడ పోయి AMOLED డిస్‌ప్లే ఇచ్చారు కానీ ప్రొటెక్షన్ ఏదో ఇచ్చిర్రో అర్థం కాలేదు. అండ్ మెయిన్ డిసప్పాయింట్‌మెంట్ మనం 38,000 పెడుతున్నాము 4K రికార్డింగ్ లేకపోతే ఎట్లా? ప్లస్ అది కూడా ఏందంటే ఈఎస్ పెట్టిరంటే మాత్రం ఓన్లీ 30 ఎఫ్‌పిఎస్, 60 ఎఫ్‌పిఎస్ కూడా కాదు. ఓఐఎస్ కూడా లేదు దీంట్ల. డ్యూయల్ వీడియో మోడ్స్ వస్తున్నాయి అంతే గానీ ప్రాసెసర్ అయితే కొత్తగా ప్రాసెసర్ వచ్చింది. దీని గురించి నాకు ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి దీని గురించి మాట్లాడతలేను. 360 మ్యాక్స్ అనేసి అయితే అంటుర్రు ఆక్టా కోర్ ప్రాసెసరు. మిగతాయి నాకు ఇవి లైక్ 25,000 రూపాయల వచ్చే స్మార్ట్ ఫోన్‌లా కనిపిస్తున్న స్పెసిఫికేషన్ నాకు అట్లా అనిపించింది. మీ ఒపీనియన్స్ ఏవైతే కింద కామెంట్ అయితే చేయండి. ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన నా ఒపీనియన్ విన్నారు కదా భయ్. ఏమైనా క్వెషన్స్, డౌట్స్ ఏమైనా క్లారిఫై కాలేదు ప్రాపర్ పాయింట్ అనేది కింద కామెంట్ చేయండి. మాక్సిమం వితిన్ 1 డేలో ట్రై చేస్తాను. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.